2025 గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్ అవార్డులకు ఎంపికైన నటీనటులకు టెక్నీషియన్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. గద్దర్ అవార్డ్స్ దేశానికే తాళమానిక అవ్వాలని పట్టుదలతో తెలంగాణలో గద్దర్ అవార్డులను తిరిగి ప్రవేశపెట్టి దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి తెలుగు సినిమా పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లడం సంతోషకరమని తెలిపారు. సినిమా అనేది కేవలం కళల కోసమే కాదు ప్రజల కోసమని చాటి చెప్పిన సినిమాలు చాలా ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. 2025 గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్ అవార్డులకు ఎంపికైన నటీనటులకు టెక్నీషియన్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున అభినందనలు తెలిపారు. గద్దర్ అవార్డు దేశానికే తాళమానిక అవ్వాలని పట్టుదలతో తెలంగాణ గద్దర్ అవార్డులను తిరిగి ప్రవేశపెట్టి దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి పరిచయం చేసేలా అవార్డులను అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లడం సంతోషం. సినిమా అనేది కేవలం కళల కోసమే కాదు ప్రజల కోసమని చాటి చెప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. కేవలం సందేశాన్ని ఇవ్వడమే కాదు కమర్షియల్ గా హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అనేక సినిమాలు సందేశాన్ని ఇవ్వడమే కాదు సమాజానికి ఉపయోగపడుతూ మార్పు కోసం నాంది పలకాయి. ఈ రోజు కూడా అనేక సామాజిక సందేశంతో ఉన్న సినిమాలకు అవార్డులను ప్రకటించడాన్ని అభినందిస్తున్నా. ఎంపికైన నటీనటులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గద్దర్ అనే వ్యక్తి కేవలం వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఒక సందేశాత్మకమైన తెలంగాణ ఆటను పాటను తెలంగాణ ఆత్మని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గద్దర్. అలాంటి గద్దర్ గారి పేరు మీద అవార్డులను ప్రకటించి ప్రభుత్వ ఆలోచనలో విధానమేంటో ప్రపంచవ్యాప్తంగా తెలపడానికి ఈ అవార్డులను అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తన ప్రసంగాన్ని ముగించారు బట్టి విక్రమార్క. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. సినిమా అన్నా కళలన్నా కేవలం కళల కోసమే కాదు ఇది ప్రజల కోసం అని చెప్పి చాటినటువంటి అనేక తెలుగు సినిమాలు ఈ రాష్ట్రంలో దేశంలో మనందరం చూశాం. తెలుగు సినిమాలు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు అనేక సందేశాత్మక చిత్రాలను తీసి కేవలం సందేశాన్ని ఇవ్వటమే కాదు కమర్షియల్ గా కూడా విజయాలు సాధించిన అనేక సినిమాలు మనం చూశాం. సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దానవేర శూర కర్ణ లాంటి అనేక సినిమాలు ఒక సందేశాన్ని ఇవ్వటమే కాకుండా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఒక మార్పు కోసం నాంది పలికినటువంటి అనేక సినిమాలు తెలుగు చలనచిత్రంలో సీమలో ముందుకు వచ్చాయి. ఈ రోజు కూడా ఈ చిత్రసీమ అవార్డ్స్ సందర్భంగా తీసినటువంటి అనేక సినిమాలు సామాజిక సందేశంతో వచ్చినటువంటి సినిమాలకి ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు గారు చైర్మన్ గా ఈ జ్యూరీ అవార్డ్స్ ని ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ అవార్డుని ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం.